ఇది చాలా విషాదకరం, ఘోరాతి ఘోరమైన వార్త. గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 242 మంది ప్రయాణికులతోటి టేకాఫ్ అయిన విమానం లండన్‌కి. టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే జనావాసాలపై కూలిపోయింది. చాలా ఘోరం, చాలా విషాదం. మామూలుగా 1:39 సమయంలో చెట్టుని ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లయితే మీడియా రిపోర్ట్ చేస్తుంది. అప్పటికి విమానం 825 అడుగుల ఎత్తులో ఉందట. 825 అడుగుల ఎత్తులో ఉంది. టేకాఫ్ అయిన కొద్ది సమయానికి ఒక చెట్టుని ఢీకొనిందట. అది గాని రన్‌వేపై టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ దగ్గరలో మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ఒక ప్రాంతంలో జరిగిందట. 300 మంది ప్రయాణించొచ్చట. 242 మందున్నారు. చాలా తీవ్రంగా ఉండొచ్చు ప్రమాదం. ఎందుకంటే లండన్ దూర ప్రాంతం కదా! ఇంధనం గాని ఎక్కువగానే ఉంటది. దానివల్ల ప్రమాద తీవ్రత ఖచ్చితంగా చాలా పెరిగి ఉంటది. సో, అదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లయితే మీడియాలు రిపోర్ట్ చేస్తున్నాయి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అదే విమానంలో ఉన్నారు అని. ఈ విషయం తెలియగానే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా దీని మీద స్పందించింది. విమానానికి కెప్టెన్‌గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్ కుండర్ వ్యవహరిస్తున్నారని, సుమిత్‌కి ఎల్‌టీసీగా 8,200 గంటలు, కో-పైలట్‌కి 1100 గంటల అనుభవం ఉంది అని వాళ్ళ వివరాలైతే వెల్లడించారు. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్‌వే 23 నుంచి గాల్లోకి ఎగిరిందట. కొద్దిసేపటికి ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి అత్యవసర కాలొచ్చిందట. ఆ తర్వాత కూలిపోయిందట. ఎయిర్ ఇండియా గూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి దీన్ని ధృవీకరించారు. మరిన్ని వివరాలు మేము ఈ పేజ్ నుంచే షేర్ చేస్తూ ఉంటామని జెప్పారు. చాలా బాధాకరం. 242 మందితోటి బయలుదేరిన విమానం కూలిపోవడం అనేది చాలా చాలా విషాదం. చాలా దట్టమైన వస్తూ ఉన్నాయి. మామూలు విషయమా? 242 మందితోటి పోతున్న విమానం కూలిపోవడం నిజంగానే చాలా బాధాకరం. ఆ విమానం కూలిపోయినటువంటి ఆ వీడియోలు కూడా ఫుల్లు నెటిజన్లు షేర్ చేస్తూ చాలా కండోలెన్స్ ప్రకటిస్తూ ఉన్నారు. అట్లా కూలిపోయింది. జనావాసాల మీద పడిందది. జనావాసాల మీద పడింది. చాలా బాధాకరం. మృతులు ఎంతమంది ఉన్నారో తెలియదు. చాలా విషాదం.